నమస్కారం అండి. నేను డాక్టర్ మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. తలనొప్పి అనేటటువంటిది అనుభవించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఏదో ఒక టైంలో, ఏదో ఒక వయసులో, ఏదో ఒక సర్కమ్‌స్టాన్స్‌లో మీకు తలనొప్పి అంటూ రావచ్చు. ఐస్ క్రీమ్ తలనొప్పి గురించి మీరు ఎవరైనా విన్నారా? మీరు వినడానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. కానీ అలాంటిది ఒకటుంది. దాన్ని ఐస్ క్రీమ్ హెడేక్ అంటే ఐస్ క్రీమ్ తలనొప్పి అంటారు. లేదా బ్రెయిన్ ఫ్రీజ్ అని కూడా అంటుంటారు. బేసికల్లీ ఐస్ క్రీమ్ తలనొప్పి. ఐస్ క్రీమ్ తిన్న వెంటనే తీవ్రమైన తలనొప్పి వస్తుంది. అది చల్ల పదార్థాలు, చల్ల వాటరు, ఐస్ ఉన్నటువంటి డ్రింక్స్ లేదా ఐస్ క్రీమ్ తాగిన వెంటనే, గొంతులో పెట్టిన వెంటనే ఇది పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఈ వచ్చిన వాళ్ళలో ఐస్ క్రీమ్ వల్ల తలనొప్పి వస్తుంది. ఇది మీకు తెలుసుకుని ఉండకపోవచ్చు. ఎప్పుడైతే అంగిలిలో, గొంతులో చల్ల పదార్థం తగిలిన వెంటనే అది రియాక్ట్ అవుతుంది. దానిలో ఉన్నటువంటి ఎర్రగా ఉంటుంది కదా, రక్తనాళాలు వెంటనే కంట్రాక్ట్ అవుతాయి, కుచించుకుపోయి రియాక్ట్ అయ్యి వెంటనే అవి వదులుతాయి. అప్పుడు అవి ఎప్పుడైతే సడన్గా వదిలాయో రక్త ప్రసరం ఒకసారి కంట్రాక్ట్ అయ్యి వెంటనే అది రక్త ప్రసరం మొదలవుతుందో తల ముందు భాగంలో ఇక్కడ కానీ ముఖంలో కానీ తీవ్రమైనటువంటి పల్సేటింగ్ తలనొప్పి ఉంటుంది వాళ్ళకి. కాసేపు ఉన్న తలలా కాసేపు తీవ్ర తలనొప్పి వస్తుంది, మెల్లగా తగ్గిపోతుంది. అది మైగ్రేన్ తలనొప్పి కాదు. మైగ్రేన్ తలనొప్పి ఎప్పుడు తలకి ఒక సైడు ఒక కన్నుకి ఉంటుంది. ఇది తల ముందు భాగంలో మొత్తం వస్తుంది. చలి పదార్థాలు తిన్నప్పుడు కానీ సడన్గా చల్లగా ఉన్నటువంటి ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు, చల్లగాలి పీల్చినప్పుడు వస్తుంది. ఇది భారతదేశంలో కాకుండా బయట దేశాల్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే మీరు అమెరికా ఎక్కడో ఆస్ట్రేలియా పోయినప్పుడు చల్లగా ఉందనుకోండి, మీరు బయటికి వెళ్ళి ఒక్కసారి అలా గాలి పీల్చితే ఆ గాలికి సడన్గా తలనొప్పి రావచ్చు మీకు. దీనికి సింపుల్. ఇది చాలా అంటే తీవ్ర తలనొప్పి వచ్చినా అంత తీవ్రమైనటువంటి ప్రాబ్లం అంటే భరించదగ్గ అయినప్పటికీ కూడా హానికరమైనది కాదు కాబట్టి సీరియస్ ప్రాబ్లం కాదు. వచ్చిన వెంటనే తగ్గిపోతుంది. అది కాసేపు మీరు అలా ఆడుకున్నట్టే తగ్గిపోతుంది. సో ఇది సీరియస్ ప్రాబ్లం కాదు. దాన్ని కరెక్ట్ చేసుకున్నట్ల చల్ల పదార్థాలు తినకపోవడమే, మీరు చల్లగా ఉన్న పరిసరాలకు వెళ్ళినప్పుడు గట్టిగా ముక్కు నోరు కవర్ చేసుకోవడమే, అంగిల్లోకి చల్ల గాలి కానీ పదార్థాలు కానీ పోకుండా చూసుకోవడమే. సో ముక్కు నోరు కవర్ చేసుకోవడమే చల్ల పదార్థాలకు వెళ్ళినప్పుడు, లేదా చల్ల పదార్థాలు తినకుండా అవాయిడ్ చేసినప్పుడు. మీరు లేకపోతే టెంప్టేషన్ తట్టుకోలేకో ఒకసారి తినేశారనుకోండి, ఇప్పుడు తలనొప్పి మొదలైతే గట్టిగా నాలికని అంగిలికి ఇలా గట్టిగా తగిలించండి. అలా గట్టిగా లోపలిది నాలికని అంగిలికి గట్టిగా తగిలించినట్లయితే మీకు వెంటనే రిలీఫ్ ఫాస్ట్గా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. లేదా వేడి కాఫీయో, ఇప్పుడు వేడి నీళ్ళు దొరకవు, వేడి కాఫీలు టీలు ఎక్కడిపక్కడ దొరుకుతాయి కదా, ఒక హాట్ కాఫీయో హాట్ టీయో ఏదో వేడిగా ఉన్నది వెంటనే తాగొచ్చు. తద్వారా కూడా వెంటనే రివర్స్ అయ్యేటటువంటి అవకాశం. చాలా సింపుల్ ప్రాబ్లం, తీవ్రమైన నొప్పి కలిగించవచ్చు. దానికి సొల్యూషన్ నేను చెప్పినట్టు అంగిలికి నాలిక అంటించడం, వేడి కాఫీయో ఎక్కడ పడితే అక్కడ వెంటనే తాగేయడం. దానివల్ల వెంటనే ఈ గొంతులో ఉన్నటువంటి రక్తనాళాల ఎఫెక్ట్ రివర్స్ అవుతుంది, తలనొప్పి తగ్గిపోతుంది. ఇది ఐస్ క్రీమ్ హెడేక్ అంటే కారణాలు, ట్రీట్మెంట్ అండి. నమస్కారం.